నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు. వారితో తాజా రాజకీయాల గురించి ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. బెంగాల్లో మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత రాజకీయ పరిణామాలు అయితే చాలా వేగంగా మారిపోయాయి. 3 సార్లు గెలిచిన మమతా బెనర్జీ ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ రాజకీయ అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. 20 మంది ఎంపీలు, వాళ్లకున్న 27 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు ఇప్పటికే బీజేపీలోకి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మరోవైపు ఎన్సీపీ, మహారాష్ట్రలో ఉన్న ఎన్సీపీ, శరద్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ, తర్వాత శివసేన నుంచి కూడా, ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి కూడా కొంతమంది ఎంపీలు అయితే బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. సో పూర్తి స్థాయి బలం అయితే వచ్చేసింది. బీజేపీలో చేరిపోతే వాళ్ళకి 272 ఎంపీస్ అయితే వచ్చేస్తారు. ఇంకా వాళ్ళ తదుపరి లక్ష్యం ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయడానికి 2/3 మెజార్టీ అయితే అవసరం అవుతుంది. సో ఏంటి ఇప్పుడు అదే టార్గెట్గా రేపు డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి, మహిళా బిల్లుని ఖచ్చితంగా పాస్ చేయించుకోవాలి, గతంలో జరిగిన పొరపాటుని ఇప్పుడు రిపీట్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ఎంపీలని చేర్చుకుంటున్నారా, ఏమంటారు? అట్లనే కాదు, ఇప్పుడు వాళ్ళైతే బిల్లు పెట్టాలనే దాంట్లోనే ఉండాలి. ఎందుకంటే డీలిమిటేషన్ బిల్ అయితేనేమి, మహిళా బిల్లు అయితేనేమి, ఇవి వాళ్ళకు కొంచెం ప్రత్యేకంగా వారి దృష్టి ఉంది. ఎందుకంటే మహిళా బిల్లు మేము 29 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి దానికోసము అంటే అప్పుడు మహిళలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు సీట్లు పెంచితే బాగుంటుంది అనే భావంలోనే ఈ డీలిమిటేషన్ కూడా వస్తుంది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైంది అని చెప్పలేము, హ్యాండెడ్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే దేశ జనాభా పెరిగింది కాబట్టి సీట్లు పెరిగితే తప్పేం లేదు. కాబట్టి మహిళలకు ఎంత రిజర్వేషన్ చేస్తున్నారో ఆ ప్రకారము సీట్లు పెంచాలనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశము. ఎన్డీఏ గవర్నమెంట్ అనుకోండి, కేంద్రంలో ఉండేది. వాళ్ళకు గతంలో 2/3 మెజారిటీ లేదు. అప్పుడు బిల్లు కూడా పెట్టారు. అప్పుడు యాక్ట్లో ఏం పెట్టారంటే జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ చేస్తామన్నారు. జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ చేస్తే ఏమవుతుంది అని అంటే నార్త్కు సౌత్కు డిఫరెన్స్ వస్తుంది. సౌత్లో గతంలో జనాభాను కుటుంబ నియంత్రణను బాగా అమలు చేశారు ఇక్కడ ప్రభుత్వాలు. చేయటము ఇప్పుడు ప్రభుత్వాలు ఏమనుకోకపోయినా కానీ నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు 3 పిల్లలను పుడితే ఇంత ఆర్థిక సాయం అందిస్తా, 40,000 అని చెప్పారు. కానీ దానికి స్పందించేవారు లేరు. ఎందుకంటే ఇక్కడ సౌత్ ఇండియాలో ఏదో 3-4 పిల్లలు ఉంటే చదివించుకునేదానికైతేనేమి, వారి భవిష్యత్తు చూసేదానికైతేనేమి ఇబ్బందులు ఉన్నాయని జనంలోనే ఒక అవగాహన వచ్చేసింది. ఒకరైతే చాలు, 2 అయితే చాలు అనే కాడికి వచ్చేసినారు. కాబట్టి పిల్లలు బాగా చదివించుకోవచ్చు, వాళ్ళ భవిష్యత్తును చూసుకోవచ్చు అనే కుటుంబం శ్రేయస్సు దృష్టిలోనే వాళ్ళు చూస్తున్నారు. ఉత్తర హిందుస్థానంలో జనాభా నియంత్రణలో వాళ్ళంత ముందంజ వేయలే. కొంచెం జనాభా తారతమ్యాలు ఉన్నాయి ఉత్తర హిందుస్థానానికి, దక్షిణ హిందుస్థానానికి. ఈ జనాభా ప్రాతిపదిక మీద సీట్లు పెంచితే ఉత్తర హిందుస్థానంలోనే సీట్లు పెరుగుతాయి. ఉత్తర హిందుస్థానంలో జరిగిన ఎన్నికల ద్వారానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత లేకుండా పోతుందని చెప్పి ఒక వివాదం అయితే నడిచింది. నేను కూడా బిల్లు తెప్పించి చూశాను. బిల్లులో అయితే జనాభా ప్రాతిపదికనే సీట్లు విభజన చేస్తారని ఉన్నది. మళ్ళీ తర్వాత ఈ వివాదం ఎక్కువ అయిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కొంత ముందు ప్రతిపక్ష నాయకులతో మాట్లాడతారులేండి, మేము ఈ 50% సీట్లను పెంచుతాం ఉన్న సీట్ల మీద అనేది ఒక లాబింగ్ చేశారు. కానీ అప్పుడు ప్రతిపక్ష నాయకులంతా ఏకంగా ఉన్నారు. ఇండియా కూటమి ఈ బిల్లును వ్యతిరేకించే వాళ్ళంతా, మీరు పెడతారని నమ్మకం ఏముంది, మళ్ళీ మీరు మోసం చేస్తారేమో, మాకు నమ్మకం ఏముంది, మీరు బిల్లు పెడితే మేము పాస్ చేస్తామని. సరే, ఆ వివాదంలో బిల్లు ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత పశ్చిమ బెంగాల్లో సంఘటనలు మీరే ప్రస్తావించారు. అయితే అక్కడున్న ఎంపీలు డీలిమిటేషన్ మీద కాదు వాళ్ళు మాట్లాడుతుండేది, అక్కడున్న స్థానిక పరిస్థితుల మీద 20 మంది ఎంపీలు విభేదించినారు. తృణమూల్ కాంగ్రెస్లో గెలిచినా ఇప్పుడు విభేదించినారు. ఏమిటారంటే మమతా గారి
మేనల్ మీద వ్యతిరేకత అది. ఓకే. ఈమె ప్రాధాన్యతను మమతా గారు, టీఎంసీ అధినేత మమతా గారు మేనల్కే ప్రాధాన్యతనిస్తుంది అని చెప్పి వివాదంలో వాళ్ళు 20 మంది సపరేట్ గ్రూప్ ఏర్పడిపోయి అక్కడ ఏదో చిన్న పార్టీలో చేరారు. బీజేపీలో చేరారు, చిన్న పార్టీలో చేరారు. చిన్న పార్టీలో పేరు ఊరు లేని పార్టీలో చేరినారు. అంటే బీజేపీలో చేరకుండా పరోక్షంగా చేరినట్టు అనుకోండి లెక్క. అట్లే ఇక్కడ మహారాష్ట్రలోను 6. ఇప్పుడు డిఎంకే కూడా ఏమైంది అని అంటే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినాక బట్ లాస్ట్ టైం ఏమైంది డీలిమిటేషన్ మీద ఫస్ట్ వాయిస్ రైజ్ చేసింది డిఎంకేనే. మరి ఇప్పుడు ఈ బిల్లుకు వస్తే ఏం ఆబ్సెంట్ అయ్యి పరోక్ష మద్దతు ఇస్తారా, డైరెక్ట్గా ఇప్పుడు జనాభా ప్రాతిపదిక లేకుండా 50% అన్నారని మద్దతు ఇస్తారనేది వాళ్ళ పార్టీ నిర్ణయించాల్సింది. అది ఇప్పటికైతే ఇంకా ఏం దాని మీద బయటకు రాలేదు. ఇంకా ఇక్కడ శివసేనలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. 6 మంది ఎంపీలు పోతున్నారు. ఇప్పుడు నిన్న జార్ఖండ్లో ఒక ఎంపీ గెలిచాడు కదా, పరిమళ్ నత్వాని. ఆయన గెలుపుతో రాజ్యసభలో అయితే 2/3 మెజారిటీ వచ్చింది. ఇది కూడా కొన్ని సీట్లు ఉంటే ఏదో సపోర్టో మద్దతు పరోక్షంగానో ఏదో చేసి ఈ మారు డీలిమిటేషన్ బిల్ పాస్ అయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2/3 మెజారిటీ వచ్చేదానికి రాజ్యసభలో అయితే 2/3 మెజారిటీ వచ్చింది. లోక్సభలో కూడా కొంచెం తక్కువ ఉండినా కానీ ఏదో బిల్లు మారిస్తే అప్పుడు వ్యతిరేకించేదానికి అవకాశం ఏం లేదు. ఎవరు వద్దనరు కదా సీట్లు పెంచిన దానివల్ల. ఓకే. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన అంటే స్పష్టంగా అది ఉత్తర దక్షిణాదికి సంబంధించి చాలా అన్యాయం జరుగుతుంది అనేది కోణమే ఉంది. కానీ 50% ఉన్న సీట్లకు 50% రేషియోలో పెంచడం కూడా భిన్న వాదనలు అయితే ఉంటాయి. ఎందుకు అని అంటే ఆల్రెడీ సీట్లు ఎక్కువ ఉన్నాయి కదా, దాని మీద పెరుగుతాయి కాబట్టి. అంటే దాన్ని ఎవరైనా చేయలేరు కదా. ఇప్పుడు ఈ సీట్లు అయితే రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాల్సిందే కదా. ఉత్తరాన ఎక్కువ ఉన్నాయి, దక్షిణ తక్కువ ఉన్నాయి, జరగాలి. దాని మీద 50% అనేది అది కామన్ గా వస్తుంది కదా, పెద్ద వ్యతిరేకత లేకపోవచ్చు. ఓకే. మొన్న ఇటీవలే అనుకుంటే సార్ శశి థరూర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెప్పినారులేండి, ఇంకా చెప్పినారు, చూసినాను. చంద్రబాబు నాయుడు గారు కొంత పర్సెంటేజ్ వారా వస్తుంది, రాదని చెప్పడం లేదు. 50% పెంచినా కొంచెం వారా ఉంటుంది. ఇప్పుడు 3,000 జీతకానికి ఎక్కువ 50% అంటే 1,500 వస్తుంది. 100 రూపాయలకి ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు అతనికి 1,50,000 వచ్చేస్తుంది. అదే అది వారా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న కాడికి అది ఇంకా అంతకన్నా ఆప్షన్ లేదు. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.